హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా వర్క్ ప్లేస్ని చూపిస్తున్నాను. ఇప్పుడే స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఇవైతే మనం సర్దాలి. ఇప్పుడు నేను అవి మీకు చూపిస్తున్నా. లోడ్ ఇప్పుడే వచ్చింది. ఇది రోస్మెరీ వాటర్ను, గుడ్ వైబ్స్, డర్మాడోక్స్ కంపెనీ స్టాక్ అయితే వచ్చింది. అవి కొన్ని అయితే రోజ్మెరీ వాటర్ అయితే ఓపెన్ చేసి సర్దేసి పెట్టాను. అంటే 2 బాక్సులు వచ్చాయి కదా, అన్ని బాక్సులు ఎందుకని ఒకే బాక్స్లో అయితే వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇవైతే ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఈసారి అయితే రొట్టెల పండగకి పోవడం మిస్ అయిపోయాను. ఇప్పుడు రొట్టెల పండగలో ఏంటంటే అది కూడా కమర్షియల్ అయిపోయింది. ఇంతకుముందు ఆల్రెడీ మొక్కుకున్న వాళ్ళు రీప్లేస్ వదులుతారనమాట. డబుల్గా మొక్కోరికి తీరితే దానికి 2 టైమ్స్ వదులుతారు. ఇప్పుడు అట్లా వదులుతున్నారంటే వాళ్ళకి కావాల్సిన రొట్టె మన దగ్గర ఉంటే సో అది ఇస్తున్నారనమాట. మనం ఫస్ట్ టైం తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే దొరకట్లేదు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడే కొని అక్కడే అప్పుడే వదిలామన్నమాట. ఏం మొక్కోకుండానే పట్టుకొని కూడా వదలాల్సి వస్తుంది. సో అంతే, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకి ఇస్తారంటేనే ఇంకా తోడుగా వెళ్ళాలి. లేకుంటే వెళితే మనకు దొరకడం అయితే కష్టమే. ఈసారి అయితే మిస్ అయిపోయాను. ఈరోజే లాస్ట్ అనమాట. ఇవైతే సన్ స్క్రీన్ లోషన్స్ అయితే ఓపెన్ చేసిన వీడిని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఓపెన్ చేసేదానికి ఈరోజు నా మధ్యాహ్నం అంతా టైం అంతా సరిపోయింది నాకు. ఇవి ట్రాన్స్పోర్ట్లో తెచ్చేటప్పుడే కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయినాయి ఫుల్గా. అదేదో బాక్సులు ఏదో లీక్ అయిపోయి ఈ పెట్టెల మీద పడేసుకొని వచ్చారు ట్రాన్స్పోర్ట్ అతను. చెప్పాడు, లీక్ అయిపోయిందక్క అన్న. ఏం చేయగలుగుతాం. సో అవన్నీ అయితే బయట పెట్టున్నాను. అవి క్లీన్ చేయాలి. వాటి మీద ఏదో వేసుకొని వచ్చాడు లిక్విడ్. అవన్నీ అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడైతే పిల్లలు లేరు కాబట్టి వీడియో అయితే కొద్దిగా షూట్ చేశాను. ఎక్కువ షూట్ చేసేంత టైం ఉండట్లేదు, ఓపిక కూడా ఉండట్లేదు. అందులో కొత్తగా షూట్ చేస్తున్నాను కాబట్టి ఈ సెట్టింగ్స్ ఇవి కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఇవే చెప్పింది నేను. అతను ఇట్లా తెచ్చాడు పెట్టే, కౌంట్ మిస్ అయినాయేమో అని అనేసి చెక్ చేసుకోవడానికి అలా కింద పోసాను. మొత్తం చూడండి ఎలా చేసేసాడు. సో అవన్నీ నేను క్లీన్ చేసుకొని తర్వాత వాటిని పెట్టేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇడ్లీ పిండికైతే రుబ్బేసుకున్నా. అది పొంగిపోద్దని చెప్పి 2 బౌల్స్లో పెట్టుకున్నాను నేను. ఇంకా పిల్లల కోసం అయితే చపాతీ చేయమన్నారు. చపాతీలో కర్రీ అయితే ఇంకా ఏమి చేయలేక ఇన్స్టెంట్గా అది శనగపిండితో చేస్తాం కదండి, ఆనియన్స్ శనగపిండి వేసి కర్రీ అయితే చేశాను. లాస్ట్ టైం చేశాను, నచ్చిందన్నారు. సరే చేయమంటే అది చేశాను. ఇంకా చపాతీలు కాల్చాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.